బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దానాపూర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ భూములను అధికారులు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని గిరిజనులు ఆందోళనకు దిగారు. దానాపూర్ గ్రామంలోని అటవీశాఖ అధికారులు రాకుండా అడ్డుకున్నారు. అటవీశాఖ అధికారుల తీరుకు నిరసనగా గ్రామస్తులు రోడ్డుపైన బైఠాయించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దానాపూర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ భూములను అధికారులు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని గిరిజనులు ఆందోళనకు దిగారు. దానాపూర్ గ్రామంలోని అటవీశాఖ అధికారులు రాకుండా అడ్డుకున్నారు. అటవీశాఖ అధికారుల తీరుకు నిరసనగా గ్రామస్తులు రోడ్డుపైన బైఠాయించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అంజయ్య ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అంజయ్య, దానాపూర్ గ్రామంలో ప్రస్తుతం అసలు ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి? రేణుశ్రీ పోరు ముదిరింది. ప్రధానంగా ఎవరైతే పోడు చేసుకుంటున్నారో 75 సంవత్సరాల నుంచి తాము పోడు భూములు సాగు చేసుకుంటున్నాం, ఈ రోజు మాత్రం అటవీ అధికారులు పోడు భూములు సాగు చేయకుండా అడ్డుకుంటున్నారని ఎవరైతే సాగు చేసుకుంటున్న వారందరూ కూడా అటవీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో తాము 75 ఏళ్ల నుంచి ఈ భూముల మీద వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాం, ఇప్పుడు అడ్డుకుంటే తాము ఏం కావాలి, తమ కుటుంబం ఏమైపోవాలి, జీవనాధారాన్ని కోల్పోతే తాము ఎట్లా బతకాలని అటవీ అధికారులను ప్రశ్నించారు. అదేవిధంగా వారితో వాగ్వాదానికి దిగిన మనం దృశ్యాలను కూడా చూస్తున్నాం. ముఖ్యంగా గత 75 ఏళ్ల నుంచి ఏదైతే ఈ పోడు భూముల మీద ఎవరైతే గిరిజనేతలు సాగు చేసుకుంటున్నారో ఆ సాగు చేసుకునే దాన్ని అడ్డుకుంటే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమంటూ అక్కడ వారందరూ కూడా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడం జరిగింది. అదేవిధంగా సర్కారు కూడా ఒక అల్టిమేటం ను జారీ చేశారు. ముఖ్యంగా అటవీ అధికారులు ఈ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా కుమ్రం భీం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో అడ్డుకోవడం జరుగుతుంది. ఈ విధంగా అడ్డుకోవడం వల్ల తాము వ్యవసాయానికి సిద్ధం కావడానికి ఏవైతే పనులు చేస్తున్నామో పోడుకు వెళ్దామంటే కూడా పోడు సాగు చేద్దామంటే కూడా చేయలేని పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికైనా అటవీ అధికారులు కానీ అదేవిధంగా ఉన్నతాధికారులు స్పందించి తాము భూములు సాగు చేసుకునే విధంగా ఏర్పాటు చేయాలని ఈ గ్రామస్తులు సర్కారు కోరుతున్నారు. రేణుశ్రీ. రైట్, థ్యాంక్ యూ అంజయ్య.